ఎస్, తను నా ఎక్స్. జనక్క, బీవలక్క, యప్సక్క, కమలక్క, రమలక్క వీడెవడో నాకు ముద్దు పెట్టేస్తున్నాడే. వద్దురా. ఒక్క ముద్దనే. వద్దురా. అరే ఒక్కటేనే. వద్దురా. అరే ఒక్కటేనే. సరే పెట్టు. మా ఆయన లేడని కదరా మీరు నన్ను ఏడ్పిస్తూ. మా ఆయన రాని చెప్తా మీ పని. ఎవరు లేరనుకున్నావా? నేనున్నాను రా. ఆయన ఉట్టేసుకొని ఉట్టిగానే రాడురా. వీడెవడు? ఒకప్పుడు నీ ప్రేమైన వేరే ప్రేమకున్నాడు కదా. ఆడెవడు? వారం అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. అది నాగార్జునరా. ఇప్పుడు కనిపిస్తాడా? ఓ ఆడా, గుర్తొచ్చాడు. అప్పట్లో మీరు అడిగి పువ్వు పెట్టారు, ఇప్పుడు అది మీకు ఎడదాం మారుతున్నాడు. ఎరగిట్టిగా సత్తాలకు ముద్దెట్టేసావా? గుర్తుంది కదా, పెడితే 10,000 మీకు, పెట్టకపోతే 10,000 మాకు. మాకు ये क्या हो रहा है? इधर कुछ नहीं हो रहा है. मैं इधर आके 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 आपको आंखों को देख के एक बार लेफ्ट टर्न करो. పెట్టే 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 ऐसा मुद्दू करके मैं ऐसा वेनक जाके 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 ऐसा वेनक जाके 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 इसके पास पैसा लेके ऐसा चले जाओ. అరే వాడు ముద్దు పెట్టేసి పారిపోతున్నాడు రే. ఓ అమ్మ ఊరకండి రోయ్. చిడిదెల్లి రావాలమ్మా రావాలమ్మా రావాలి. నువ్వు రావాలి, త్వరగా రావాలి, త్వరగా. అయ్య బాబాయ్ ఎంత దగ్గరికి వచ్చింది? వచ్చింది ఎలాగండి? అయ్య బాబాయ్ మీ సంగతి చెప్తా ఆగండి. ఎందుకు నా ప్రపంచం రెండోసారి ఆగిపోయినట్టు అనిపించింది. మొదటిసారి ఎప్పుడు ఆగిపోయిందో తెలుసా? అవునరా, నాకు కూడా కొరియన్ వీడియోలు చూస్తుంటే గీతే గుర్తొస్తుందిరా. గీత కొరియన్ ఫిగర్లో ఉండడం ఏంట్రా? గీత పేసు అంత మాట అంటావేంట్రా? రే వర్షం అది. రే నాదిరా అది. సర్లే సారీ. దాని పక్కది బాగుంది కదరా. ఆ పక్కన ఎవర్రా? అదిగో చూడు చూడు, తెల్ల గీర మొహం వేసుకుని చూస్తుంది చూడు. అయినా సరే అది నాకు, ఇదేమో నీకు. అవును కానీ ఈ రెండు కాకుండా ఓకే పక్క క్లాస్లో బి సెక్షన్లో ఒక అమ్మాయి ఉంటుందిరా. అది ఇంకా చాలా బాగుంటుంది. నీకా? నీకు అదిగో ఆ నల్లని తీసుకా. నీకేరా? చూడ చెప్పరా చెప్పు. ఇప్పుడు దాకా సిగరెట్లు కాల్చి ఎక్కడ్రా? కళ, నీకు ఒక మాట చెప్పనా? ఏంటి? నేను ఇలా చెప్తున్నానని నువ్వేం అనుకోవద్దు. నేనేమనుకుంటానే బాబు? అయితే చెప్తాను, చెప్పు. మన రూమ్లో అబ్బాయిలు కొంతమంది బాగోరు, కానీ కొంతమంది మాత్రం హ్యాండ్సమ్గా సూపర్గా ఉంటారు. ఏ నువ్వు అబ్బాయిలు కూడా చూసేస్తున్నావా? మనం ఎంత చూడకూడదు? మన ప్రిన్సిపల్ ఎక్కడ గ్యాప్ ఇస్తున్నాడని అయినా మన సెక్షన్లో వాళ్ళకన్నా పక్క సెక్షన్లో అబ్బాయిలు భలే ఉంటారు. అయితే నువ్వు కూడా చూస్తున్నావు అనమాట. ఏదో కొంచెం చూసి చూడనట్టుగా. ఏ మాటకి ఆ మాటే కానీ మన క్లాస్లో అబ్బాయిలు కూడా బాగుంటారు. అవును కదా? ఆ రోహిత్ గాడు వాడిని చూడ్డానికి భలే ఉంటాడే. అటు చూడు. ఓ అమ్మాయి, నీతో కొంచెం మాట్లాడాలి. వెళ్ళాలా?
వెళ్ళు పిలుస్తున్నాడుగా. త్వరగా వెళ్ళవే, లేకపోతే ఇక్కడికి వచ్చేలా ఉన్నాడు. రే బా రే ఇదిగో మా వాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందిరా. ఇదిగో నువ్వు రేపు మాట్లాడకపోతే వాడు సూసైడ్ చేసుకుంటాడు. ఒరే నువ్వు మాట్లాడకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకుంటాడంటరా. మా వాడు పోయాడనుకో నీకు పేరు వచ్చేది మరి చూసుకో. అసలే సైకోరా అది. ఊరేసుకుంటే చెయ్యి కోసేసుకుంటే టిఫిన్ బాక్స్లో విషం కలిపేసుకుని తాగేసింది అనుకో ఇంకోటి కూడా చేయొచ్చు. అది అది ఆ ట్రైన్ పట్టాల కింద తలకి పెట్టేసి ఆపరా. నాకోసం చచ్చేంత ఇష్టం ఉంది ఏంటో దానికా. అవసరమైతే ఎవరినైనా చంపేస్తాడు మీకోసం. బాగా వైల్డ్గా ఉందిరా. అసలే మా ఓడు ఆల్ఫా మ్యాన్. ఆల్ఫా మెన్ అంటే అదే యానిమల్ మూవీలో హీరో అంటాడు కదా. రే బా ఆ సినిమా ఇంకా రాలేదు కదరా. సందీప్ రెడ్డి వాంగ ఎవరో చెప్తే నీకు జ్వరం వచ్చేద్ది. ఎవరో కాదు మా బావే. ఫ్యూచర్లో చాలా పెద్ద డైరెక్టరు. ఇంకో 2 నెలలు ఆగేవనుకో ఆగస్టు 25 సంథింగ్ ఆ టైంలో అర్జున్ రెడ్డి సినిమా వస్తుంది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని యానిమల్ సినిమా తీస్తాడరా. ఆ తర్వాత వస్తుంది స్పిరిట్, ప్రభాస్. అయ్యి బాబు అది నేను నీకు చెప్పలేను రా బాబు. అమ్మా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్ఫా ఉమెనా? అయినా నేను ఆలోచించుకోవాలి అబ్బాయి. నా జీవితానికి అమ్మాయి దొరకడమే ఎక్కువ, ఆలోచించుకోవడం ఎందుకు? ఓకే చెప్పే. సర్లే కానీ రేపు మార్నింగ్ మీకు స్పాట్ ఓకే చేసి మీకు చెప్తా, అక్కడ ఎంట్రీ ఇచ్చేసేయండి. ఓకేనా? అవును బా. ఇంతకు దీంట్లో నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంట్రా? అంటే పక్కనే గీత ఉంది కదా, ఉంది. దాన్ని లవ్ చేశాను. ఒరే దాని బాణగాలు ఏనేస్తున్నాడు రా. అది కాంపిటీషను, అందుకే ఈ ప్లాన్ అంతా. ప్లాన్ అంటే ఇది నిజం కాదా? ఫ్రెండ్షిప్ ఎక్కడికి పోకూడదు కదా. ఫ్రెండ్స్ లవర్స్ ఒకటైతే అందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. బాలుగాని మోసం చేస్తావారా? కాంపిటీషన్ ఇది, ఎవడు గెలిస్తే ఆడిదే కప్పు. నా ప్రపోజల్ మీ ప్రపోజల్ ఒకసారి జరుగుతున్నాయి అన్నమాట. ఏంటబ్బాయి? అబ్బాయి ఎందుకులే, ఓయేనా? ఓయ్ నేను నీకు మాట చెప్పాలి. మీ ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వంటే నాకు ఇష్టం అమ్మాయి. కానీ మీ ఇద్దరు ఇష్టపడడం నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. రే పదరా పోదాం. రే ఆగరా, ఇప్పుడే మనసు మాట్లాడుకుంటున్నాం. అంటే మీరు సెట్టా? అంటే నీ లైఫ్ పట్టా? పక్కకెళ్ళబ్బాయి, మాకు కొంచెం పైరసీ కావాలి. ఓకే నైట్ సినిమా సీడీలు తీసుకొచ్చేస్తానులే. హాయ్ బాబాయ్, సీడీలొద్దు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకుంటారే, పైరసీ. అదా, అది పైరసీ కాదు, పాలసీ. రే అది పైరసీయో పాలసీయో కాదురా, అది ఫార్మసీ. ఫార్మసీయా? అది ఫార్మసీ పాలసీ అదంతా కాదు. అదేంటో ప్రిన్సిపల్ సార్ని అడుగుతాం. సరేరా, మీది కరెక్టో మాది కరెక్టో తెలిసేసుకుందాం. ప్రిన్సిపల్ సార్ని అడుగుదాం పదండి. మాట్లాడగలే సైలెన్స్. రేపు పొద్దున్న ప్రతి ఒక్కరు డైరీలో సైన్ పెట్టించుకు రావాలి. ఎవడైనా పెట్టించుకు రాకపోతే ఒక్కొక్కడికి ముఖం పగిలిపోద్ది. ఏంటి రేపు పొద్దున్న పెట్టించుకు రావాలి చెప్తాను. ఒక్కొక్కడికి దొండకాయలు తిరిగిపోతాయి. ఏంటి నవ్వుతున్నాడు ఒక్కొక్కడు. సార్ ఏంటి? మాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, మీరే క్లారిఫై చేయాలి. చాలా పెద్ద డౌట్ సార్. అటు పదండి మాట్లాడుకుందాం. ఎక్కడికి? అటు పదండి సార్. పదండి ఈ డౌట్ ఎంత తీరుతున్నా. వాట్స్ మ్యాటర్? నీడ్ హెల్ప్ సార్. వాట్ హెల్ప్? యాక్చువల్లీ వీళ్ళకు నా లైన్ సెట్ చేసుకుందాం అనుకుని వీళ్ళకి లైన్ సెట్ చేద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళిద్దరు ఒకటి అయిపోయారు. సర్లే కదా నీ మంది వేద్దామని అక్కడ దాకా వస్తే వీళ్ళిద్దరిని చూసాను. వీళ్ళు వచ్చేసరికి ఆ అమ్మాయి ఏమో ప్రైవసీ అంటుంది, వీడేమో పాలసీ అంటున్నాడు. సర్లే అదంతా కాదురా బాబు ఫార్మసీరా అని నేను చెప్పేశాను. బట్
ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చేసాం. మీరే చెప్పండి ఏది కరెక్టో. ఎస్ సార్. యాక్చువల్లీ మీరు మాకు క్లారిటీ ఇస్తే మీ సబ్జెక్ట్లో మేము గుడ్ మార్క్స్ తెచ్చుకొని మీ స్కూల్కి మంచి పేరు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 10th మనందరికి 10/10 పక్కా తీసుకుని వస్తా. ఏం అర్థం కాలేదు కానీ తెలుగులో చెప్పరా. అయ్యో సార్, వీళ్ళు ఇప్పటి వరకు తెలుగులోనే మాట్లాడారు. సరే నీకేం అర్థమైందో నువ్వు చెప్పు. ఏ సూత్రాడు? అదే సార్, నేనేమో పైరసీ అన్నాను, ఈ అబ్బాయి ఏమో పాలసీ అన్నాడు, మరి తినేమో ఫార్మసీ అన్నాడు. ఇంతకీ అది పైరసీయా, పాలసీయా లేక ఫార్మసీయా? మీరే చెప్పాలి సార్. అసలు మీరు తెలుగులో ఏమనుకున్నారు అది చెప్పండి రా. ఓ ప్రైవసీయా? ప్రైవసీ. అప్పటికి నేను ఆల్మోస్ట్ చెప్పా, ఒక్క లెటర్ మిస్సింగ్ అంతే. పైరసీ ప్రైవసీ. పాలసీ కాదురా అబ్బాయి. అయినా మీకు ప్రైవసీతో సంబంధం ఏముందా? బాబాయ్ వాళ్ళకి కొడకల్లారా వస్తున్నాను అనండి. ప్రైవసీ కావాలా మీకు? ప్రైవసీ నేను ఇస్తాను నీకు. ప్రైవసీ ములక్కాడంత లేవు. ములక్కాడంత లేవు. నీకు ప్రైవసీ కావాలా? ములక్కాడంటే బాలేదు సార్. ఎవడో దొండకే మిమ్మల్ని కాదండి బాబు, ఎవడో మీ తమ్ముడిని. మా తమ్ముడు దొండకేంట్రా? సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, కొట్టకండి సార్, ప్లీజ్ సార్. నీకేంట్రా మధ్య? నీకేంటి? నీకు సార్ నేనేం కాదు, వీళ్ళు ఇష్టం సార్. ఈ అబ్బాయి నేను లేకపోతే చచ్చిపోతాను. నా కోసం చేకూసుకుంటాను చెప్పింది సార్. కోసుకుంటావు నువ్వు? ఈ అబ్బాయి నా కోసం ఊరేసుకుంటానని చెప్పాడు సార్. నా కోసం ట్రైన్ ఎక్కి ట్రైన్ కింద తలపెట్టి కుచుకుచు ఇదంతా వాడు చెప్పాడు. నువ్వు ఎందుకురా ఇవన్నీ నీకెందుకు? నా మాట అనండి సార్ ఒకసారి. చెప్పు. నేను చెప్పాను మీకు అర్థం అవ్వాలంటే పెట్టక తినాలి. చెప్పు. ఈ పెట్టక తింటేనే మీకు అర్థం అవుద్ది. చెప్పు. ఒక మగపెట్ట ఒక ఆడపెట్ట తోడు కోసం వెళ్ళిందండి. వాళ్ళిద్దరు కలిపి షికార్కి వెళ్దాం అనుకున్నారండి. అక్కడి నుంచి మగపెట్టకి ఆ ఆడపెట్టకి ఒక తోడుని తీసుకొచ్చి వాళ్ళు కలిసి అందరూ వెళ్ళిపోదాం అనుకున్నామండి. చివరికి ఆ పెట్ట జంట ఈ పెట్ట జంట ఇద్దరు కలిసి యూటర్న్ తీసుకుని హైవే మీద షికార్లకు వెళ్ళిపోయారండి. ఈ ఒంటరి మగపెట్ట మాత్రం మీ ముందుండిపోయి స్టోరీ చెప్పుకుంటూ ఉండిపోయింది సార్. ఈ మగపెట్ట గూట్లో ఈ కర్ర దింపితే నీవలే నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. చావరా. అబ్బా అవునరా, నీ వల్ల రాడి జీవితం అలా అయిపోయింది. రే ఎవడి జీవితంలో ఎవడి వల్ల ఏం అవురా? మీ జీవితాలు మీ చేతిలోనే ఉంటారా? ఆయన సీన్ అయిపోయిందో సీన్లో సైడ్కి వెళ్ళిపోయాను కదరా. మీరే లుక్స్ మ్యాచ్ చేసుకుని హ్యాండ్స్ వేసుకుని చట్టబట్టలేసుకుని తిరిగేశారు కదరా. నన్ను రేట్రా. రే ఒక్క నిమిషం ఆగు. ఎక్కడో ఏదో తేడా కొడుతుందిరా. స్టోరీలో ముందుకు వెళ్ళిపోయినట్టున్నావు, కొద్దిగా నిక్కిరా. కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ కలుస్తారు, కొన్ని సినిమాల్లో విడిపోతారు. కానీ నా స్టోరీలో మాత్రం ఏమో నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు. కానీ చివరిసారి విడిపోయిన తర్వాత ఇదే కలడు. ఎన్నాళ్ళైంది తను చూసి? 4 ఏళ్ళు.